అజయ్ ఇప్పుడు సేమ్ లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఇప్పుడు పొందుపరిచారు అంశాలన్నీ కూడా ఇవన్నీ వాస్తవమైన పరిస్థితులు. మనందరికీ తెలుసు వర్మ గారు ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుద్దని మనం ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చేసే వ్యక్తి అక్కడ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు 2014లో 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం గౌరవప్రదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధాని శంకుస్థాపనకు కూడా కేసీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన రావటం కూడా జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏం ఆలోచించాడో మాకైతే తెలియదు కానీ వర్మ గారు, చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలానే ఉంటే తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరుగులు పెడతాయి, తెలంగాణ నేను నడిపించలేదన్న ఒక ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని రోజు జగన్ తోటి చేతులు కలిపాడు. 2019లో ఆయనే చెప్పాడు చంద్రబాబును ఓడించి జగన్ ని సీఎంను చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్న ఆయన ఏదైతే ఒక శబ్దం చేశాడో దాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ రోజు ఒక ఆనందాన్ని పొందాడు. కానీ ఒకటి వర్మ గారు, ఇక్కడ ప్రజల కోరికో భగవంతుడు ఇచ్చిన ఆశయమో మాకైతే తెలియదు కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకి ఒక ముఖ్యమంత్రి మారాడు. తెలంగాణ ప్రజలు ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసిన నరకయాతన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన బీజేపీ సపోర్ట్ చేస్తూ ఈ రోజు వీళ్ళిద్దరిని ముందుకు నడిపించడం మరొక భాగం అయితే, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంత ఆనందంగా చూస్తున్నారంటే వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ ఇది ఎట్లుందంటే సార్, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినట్లేదు సార్. 2 రాష్ట్రాల ప్రజలు కూడా అన్నదమ్ములాగా మేమందరం మళ్ళీ ఐకమత్యం అవుతున్నాం, మాకు ఇంకే బాధలు ఉండవు, ఏ విధంగా సరే అది నీరు కానీ విద్యుత్ కానీ పెండింగ్ లో ఉన్న బకాయిలు కానీ ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు కానీ పోర్టులు కానీ ఏదన్నా సరే అందరం కూడా అన్నదమ్ముల మాదిరి ఐకమత్యంగా ఉంటాం, కలిసి ఉంటాం. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఈరోజు గురు శిష్యులు, ఒకరిని తీసి ఒకరిని పెట్టేది లేదు. రేవంత్ రెడ్డి గారు తన రాజకీయం మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నారు. ఈ రోజు గురువు దగ్గర రాజకీయం నేర్చుకుని ఈ రోజు ఒక శిష్యుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక శుభ పరిణామం అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ఒక్క అంశం కూడా వర్మ గారు ఈ రోజు కొన్ని ఛానల్లో మేము కూడా చూసాం, టీటీడీది కానీ లేకుంటే 7 ముంపు మండలాలు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు ప్రజాభిష్టం మేరకు ఆ రోజు అక్కడున్న ప్రజలు కోరుతున్నారు, మా 7 మండలాన్ని కూడా ముంపు మండలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కలుపుకోండి, విలీనం చేసుకోండి అన్నారు. ఆ రోజు మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెట్టే నాటికే కేంద్రంతో మాట్లాడి ఆ 7 ముంపు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని, అవి కలిపిన తర్వాతే ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఈ రోజు మనం కొన్ని ఛానల్లో చూస్తున్నాం, మళ్ళీ మేము తెలంగాణలో కలుపుకుంటాం, ఆ 7 ముంపు మండలాలు మాకు కావాలి. ఇవన్నీ కూడా ఇంకెక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఆయన చెప్పలేదు, లేకుంటే పక్కన బట్టి విక్రమార్క గారు కానీ లేకుంటే పక్కన మంత్రులు కూడా ఎవరు ఆ మాట మాట్లాడలేదండి. ఇంకా కూడా ఈ రోజు వీరిరువురు భేటీ ఇవి ఇలానే కొనసాగుతుంటే వర్మ గారు, 1 గంట తర్వాత మన మీ మీడియాల ద్వారానే బయటకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది. గత ప్రభుత్వాలు గత పాలకుల మాదిరి మాత్రం టైం వేస్ట్ వ్యవహారాలు సొల్లు కబుర్లు అయితే ఉండవు. ఇరువురు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధుల కోసమే మాట్లాడతారు. అవి బయటకు వచ్చి దమ్ముగా ధైర్యంగా మళ్ళీ మీ మీడియాల ముందే చెప్తారు, ప్రజలకు అర్థమయ్యేలాగా. ఓకే కిరణ్, చాలా కీలకమైన పరిణామం తెలుగు రాష్ట్రాల మధ్య. మీరు కూడా విజయాన్ని సాధించారు, ఆ ఉత్సాహంలో ఉన్నారు, అన్నీ మంచి రోజులే అన్నట్లుగా జరుగుతున్నాయా? సార్ ఖచ్చితంగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక మంచి శుభ పరిణామం సార్.